ప్రజెంట్ మనం సింగనమల అసెంబ్లీలోని నియోజకవర్గ సింగనమల మండలంలో ఉన్నాము. ప్రజెంట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి గారు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరంలో పరిపాలనలో అభివృద్ధి ఏం జరిగిందో తెలుసుకున్నాం జనాల మాటల్లో. చెప్పండి. సింగనమల ఎమ్మెల్యే ఫస్ట్ స్టార్టింగ్ అయితే అంటే నిజంగా అంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లో వస్తున్నారు. సింగనమల చెరువు లోకలేషన్ అంటారు. నిజంగా ఎవరే కానీ చేసిన ఎమ్మెల్యే లేరు. ఎన్నో కాలం నుంచి ఎంతోమంది శైలజానాథ్, యామిని బాల, నిజంగా జేజు దివాకర్ రెడ్డి, అబుత్తు బాలకృష్ణ కానీ అంతా నీళ్ళు ఇడిపిస్తాం అన్నారు. మా ఎమ్మెల్యే చెప్పలేదు. నిజంగా అంటే నీళ్ళు ఇడిపివ్వడము కాకుండా ఒట్టి కాలువకు అడ్డం వేసి నీళ్ళు ఇడిపివ్వడము, సింగనమల చెరువు లోకలేషన్ చేయడము, దాంతోపాటు ప్రతి పంటకు నీళ్ళు ఇడుస్తూనే ఉన్నారు. ఇటు మత్స్యకారులు అయితేమే, పరోక్షంగా మత్స్యకారులు, వ్యాపారం చేసే వాళ్ళు, రైతులు అన్ని విధాలుగా బాగుపడినారు. అదేవిధంగా హై స్కూల్ నిజంగా ఇంగ్లీష్ మీడియం పెడుతూ హై స్కూల్ని ఇంత డెవలప్మెంట్ చేసిన సాంబశివారెడ్డి ఇక్కడ చదవడము, ఇక్కడ హై స్కూల్ని కానీ ఇంత డెవలప్మెంట్ చేపివ్వడము, మళ్ళీ బీసీ హాస్టల్ కాడ హాస్పిటల్ అయితేమి, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆడ హాస్టల్కు మళ్ళీ 2 కోట్లతో ఇప్పుడు అది కానీ ఓపెనింగ్కి వచ్చేసింది. అది అయితేమి, ఆర్బీకేలు అయితేమి, రైస్ భరోసా అయితేమి, రైతులకు నిలువ నింపుకుంటే 2 గోడాములు కానీ కట్టారు. ఇప్పుడు ఒకటి స్టార్టింగ్ 1 కోటి రూపాయలతో కడుతున్నారు, ఇక్కడ ఒక గోడాం కానీ కట్టినారు. ఇంత మటుకు చేసిన ఎమ్మెల్యేగా నాయనవరపల్లి రోడ్డు, సలకంచెరువు రోడ్లు, ఈ చేసిన ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతేనని ఏకదాటిగా చెప్తున్నాం. ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమన్నా? నిజంగా చెబుతున్నా, 15 ఏళ్ళు ఇక్కడ సింగనమల నియోజకవర్గ ప్రజలకు అనుసంధానంగా ప్రతిపక్షంలో 5 ఏళ్ళు పాదయాత్ర చేసింది, అధికారం వచ్చినా తిరుగుతున్నది. ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరో బొంగులో పోతున్నా ఎవరు చూసి ఓట్లు వేస్తారు? ఖచ్చితంగా ఈసారి కూడా ఆమెకి టికెట్ వస్తుంది. 100% జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ వస్తుంది, గెలుస్తుంది. కానీ మళ్ళా చెప్తున్నా 45,000 మెజార్టీ అవుతా. జొన్నలగడ్డ పద్మావతి మేడం ఏమి చేయలేదా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు, ఇస్తున్నారు కానీ సంక్షేమ పథకాలన్నీ ఎందుకు ఇవ్వరు టికెట్? ఆయమ్మ అభివృద్ధి విషయంలో అన్ని విధంగా సహకరించింది ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు, ఇంకేం టికెట్ విషయం వేరే వాళ్ళు వచ్చి ఏం చేయగలరు చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ అన్న. సింగనమల నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్నాము మనము. సింగనమల నియోజకవర్గ అధికార ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి గారు ఉన్నారు. వారి తరఫున పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. అభివృద్ధి 5 ఏళ్ళలో ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి గురించి మీరు ఏమైనా సంక్షిప్తంగా చెప్పగలరా? సార్, చాలా జరిగింది మన నియోజకవర్గంలో. ఇంతకుముందు ఎస్సీ నియోజకవర్గ పేరుకే ఉండేది, కానీ అప్పుడంతా రెట్లు దొప్పితే కానీ అయ్యేది. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో సచివాలయం వ్యవస్థ పెట్టి, ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఎవరు రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు సార్. వాలంటీర్లు కూడా బాగా తన చూడుకోకుండా కూడా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. ఇంకా నాడు స్కూల్ అయితేనేమి, ఇంకా ఇక్కడ గోరుముద్ద స్కూల్ అయితేనేమి, గోరుముద్ద భోజనాలు, పిల్లలకి మంచి వసతి, డ్రెస్సులు, ఇంత అభివృద్ధి ఉంది కదా. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? ప్రజెంట్ ఇప్పుడు టికెట్ ఇచ్చే ఆలోచన లేదనుకుంటారు అధిష్టానం నుంచి. దీనిపైన మీ అభిప్రాయం ఉంది? ఇస్తే మేలంటారా, ఇకుంటే ఇచ్చేదే మంచిది అంటారా? ఆమెయడానికి సార్ ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఆయన ఈ సొంత నియోజకవర్గము ఒక కుటుంబం లాగా ఈ సింగనమల నియోజకవర్గాన్ని అంతగా చూసుకుంటే, ఈ ఊరు పోతే అందరితో కలిసిపోయి, ఇప్పుడు కొత్తలు వస్తే అది ఎవరైనది తెలియదు. ఇప్పుడు మా ఆడబిడ్డ మా నియోజక మా ఎమ్మెల్యే అని వాళ్ళ పాలన కుటుంబ పాలన ఉంది. వాళ్ళ కుటుంబంలో అవినీతి ఎక్కువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆ కుటుంబ పాలన అనేది ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్రామ సచివాలయం ద్వారానే జరిగిపోతున్నాయి తప్ప ఒక రికమెండేషన్ అవసరమే లేదు సార్. నేను ఎస్సీ తలుతున్నాయి. నాకైతే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంతకుముందు మండలానికి రావాల్సినవి చరికాలు కానీ ఎన్నికలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మా పంచాయతీలో జరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ అన్న. మనం ప్రజెంట్ సింగనమల అసెంబ్లీలో ఉన్నాము. దాని దగ్గర పబ్లిక్ ఒపీనియన్. సార్, నెక్స్ట్ సీఎం ఎవరనుకుంటారు సార్? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? 110 నుంచి ఉంటారు. టీడీపీ జనసేన పొత్తుంది కదా, దానిపైన ప్రభావం ఏమైనా చూపలేదంటారా అధికార పార్టీ పైన? కొంత ఉంటుంది. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? 5 నుంచి 6. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి గారు ఉన్నారు. అభివృద్ధి ఏమైనా చెందిందా ఈ 5 సంవత్సరాలు? ఏమేమి అభివృద్ధి పనులు ఏమైనా చెప్పగలరా? చాలా చెరువు నీళ్ళు ఇప్పించినారు, లోకలైజేషన్ చేసినారు, రోడ్లు ఇప్పించినారు, నాడు స్కూల్స్ బాగున్నాయి, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినారు, అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేసినారు. ఓకే. ఇంకా పేదలకు ప్రతి అర్హత ఉండే వాళ్ళందరికీ ఈ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఇట్లాంటి రైతులకు చాలా మాకు కూడా సబ్సిడీ దండి వచ్చింది. ఇన్సూరెన్స్. ఓకే. ఇంత చేసిన ప్రభుత్వం నాకు తెలిసి ఎవరు లేరు. ఓకే. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. ఓకే. నిజం చెప్పేవాళ్ళం. ఓకే. ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం సార్? తప్పదు. ఆమె బాగా చేస్తుంది. ఆమెకే 90% వరకు చేస్తున్నారు. అవునా?
వాళ్ళది పాలన కుటుంబ పాలన ఉంది, వాళ్ళే తీసుకుంటారన్న ఆలోచన కొంచెం ఉంటుందండి, ఎక్కడైనా కొంచెం ఉంటుంది. బాగా చేస్తుంది, ప్రజలకు బాగా చేస్తుంది. అందుబాటులో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం సింగనమల అసెంబ్లీలోని నియోజకవర్గంలో ఉన్నాము. ఆ నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తరఫున జొన్నలగడ పద్మావతి గారు ఉన్నారు. వాళ్ళు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే ఇంతవరకు ఏ ఎమ్మెల్యేను అభివృద్ధి చేయని విధంగా జొన్నలగడ్డ పద్మావతి చేశారు. సింగనమల చెరువు లోకలైజేషన్ కానీ, బీసీ సంక్షేమ హాస్టల్ కానీ, నియోజకవర్గానికి రోడ్లు కానీ, నాయనవరపల్లి రోడ్డు కానీ, జలాల్పురము అండ్ చిలేపల్లి రోడ్డు కానీ, గార్లదిన్నె వయా సింగనమల రోడ్డు కానీ, ముఖ్యంగా మా చెరువు లోకలైజేషన్ చేయడమే మా ఎమ్మెల్యే పెద్ద విన్నింగ్. అందువల్ల మా ఎమ్మెల్యే వారు అభివృద్ధిలో చాలా ముందున్నారు. ప్రతి పేద ప్రజలకి అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు పిలిచినా వచ్చి సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా కానీ చేయాలంటే ముందుగా ప్రజల్లోకి వచ్చి బాగా కలిసిపోయి మాట్లాడతారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? కంపల్సరీ పద్మావతి గారికే టికెట్ ఇస్తారు. ఎందుకంటే ప్రజల్లో అగ్రనాయకుల ఇది కోసము ఆమెను ఇచ్చేస్తున్నారు తప్ప కార్యకర్తల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు మేడం మీద. ప్రజెంట్ మనం సింగనమల అసెంబ్లీలో సింగనమల నియోజకవర్గంలో ఉన్నాము. దీనిపైన ప్రజల స్పందన తెలుసుకున్నాము. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతారు సార్? నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడు అనుకుంటున్నాం. టీడీపీ జనసేన ప్రభావం ఏమైనా ఉండదంటారా? ప్రభావం ఉంటుంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన అలయన్స్కు? 70-80 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జనసేన ఎన్ని సీట్లు గెలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు సార్. ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది జనసేన పార్టీ? జనసేన పార్టీ 8-10 రావచ్చు. 8-10 రావచ్చా? వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? 50-50 ఛాన్స్. టీడీపీ ప్లస్ గెలిచే అవకాశాలు ప్రజలు నిర్ణయిస్తారు. అవునా? ఓకే. ఉచిత పథకాలు వచ్చినాయి కదా, దీనిపైన మీ అభిప్రాయం సార్? ఉచిత పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి అనేది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అభివృద్ధి గురించి కానీ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు ప్రజల్లో. అది సమస్య ఉండాలి. దాని అవకాశాలు కల్పించాలి గవర్నమెంట్. అయినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు 50-50. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు సార్? జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 150 రావచ్చు. టీడీపీ జనసేన అలయన్స్ ఏం ప్రభావం చూపదంటారా? ప్రభావం ఏమాత్రం ఉండదు. జనసేన ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? 0. పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం లేదంటారా? నేను చెప్తున్నా కదా. ఇన్ని ఉచిత పథకాలు పెట్టాడా జగన్, దానివల్ల అభివృద్ధి చెందిందంటారా? అభివృద్ధి చెందకపోతే ప్రజలు అతను పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందలేదంటారు, దానిపైన మీ అభిప్రాయం? కాదు, అభివృద్ధి చెందుతూ ఉంది కానీ వెంట పరిశ్రమలు వస్తానే తయారు కావు కదా. కనీసం 5 సంవత్సరాల కోసం టైం పడుతుంది. తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుంది. గడిచిన 5 ఏళ్ళలో 2-3 పెద్ద కంపెనీలు కూడా వచ్చిన దాఖలాలు లేవంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? దాఖలాలు ఉన్నాయి కదా. ఉన్నాయా? ఉన్నాయి కదా. వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేస్తున్నారు అంటున్నారు. అది చంద్రబాబు చేసిండొచ్చు. అంతేనా? ఓకే. జగన్ గెలిచే అవకాశం ఉంది. 160 వరకు వస్తాయంటారు సీట్లు? దాదాపు రావాలి. 160 రా. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? సీఎం జగన్ అనుకుంటున్నా. నేను అనుకుంటారా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 140 నుంచి 150 వరకు రావచ్చు. టీడీపీ జనసేన పొత్తుంది కదా, దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు తెలంగాణలో నిలబడి ఎన్ని సీట్లు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా. అంతేనంటారా? అంతే కదా. ఓకే. ఈ ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా జగన్, దానివల్ల ఉపయోగం ఉందంటారా? ప్రజలకు ఉపయోగం లేకపోతే విప్లవం లేదు. రెవల్యూషన్ లేదంటారు? వస్తుండే కదా. అవును. మరి ఉచిత పథకాలన్నీ అమలు అవుతున్నాయి కాబట్టి ఎక్కడ ఏమీ లేదు. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందట్లేదు, దానివల్ల ఏమన్నా లేదా, దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుందేమో ముందుకు అని అనిపిస్తుంది, దానివల్ల మీ అభిప్రాయం? అది కొద్ది మంది అది ప్రచారాలు చేస్తున్నారు అంతే తప్ప ఇండస్ట్రియల్ రాలేదని ఎవరు చెప్పినారు? ఇప్పుడు సమ్మె అనేది దీంట్లో విశాఖపట్నంలో పెట్టినారు కదా, వచ్చినాయి కదా కొన్ని పథకాలు. ఇవి ఫ్యాక్టరీలన్నీ ఓకే, అమలు కావాలి కదా. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు కరోనాకే వెళ్ళిపోయింది. అవునవును. అన్న, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నా? నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. జనసేన అయితేనే జనసేన సపోర్ట్ అంతే, సపోర్ట్ గా ఉండాలా. నారా చంద్రబాబు నాయుడు మాత్రం కంపల్సరీ సీఎం అవుతారు. ఇప్పుడు జగన్ ఇన్ని ఉచిత పథకాలు పెట్టినారు వైఎస్ఆర్ లేదు. పసుపు కుంకుమని 10,000 చంద్రబాబు నాయుడు ఒక్కటేసారి ఇచ్చారు. అట్లా ఏం ఉండదు. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే.